ఏంటి నా గురించి ఏదో మాట్లాడుతున్నట్టున్నారు? అవును, మాకు వేరే పని పాట ఏముంటాయి, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. రామలక్ష్మిని ఏమనకండి అత్తయ్య. తోడికొడలి శోభనం గురించి ఇంతలా ఆలోచించేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరుంటారు చెప్పండి? ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాల్సిన కోడళ్ళం ఆలోచించాలి కదా అష్మిత. మంచైనా చెడైనా నాకు నువ్వు, నీకు నేను మాత్రమే. అన్నీ హెల్ప్ చేసుకోవాలి కదా. తెలుస్తుంది. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు రామలక్ష్మి. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? అష్మిత, సమయం ఎక్కువ లేకపోవడం వల్ల నేను రిలేటివ్స్ ఎవరిని పిలవలేదు, నువ్వేమనుకోకే. అష్మిత, నువ్వు చూడాల్సింది సీరియస్ గా కాదు, సిగ్గుతో. సిగ్గుపడాలి. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు మొదటి రాత్రి భర్త గదిలోకి వెళ్లేటప్పుడు సిగ్గుపడాలి. ప్రశాంత్ దగ్గర నాకు సిగ్గేంటి? ఆహా, నీకు సిగ్గు లేదని నాకు తెలుసులే. అదే అదే నార్మల్ గా చెప్తున్నా. కనీసం సిగ్గుపడినట్టు నటించు. అత్తయ్య, ఇంకా ఎంతసేపు? పాలు చల్లారిపోయేలా ఉన్నాయి. అయిపోయింది. అయిపోయిందా? మరి చెప్పరే. అష్మిత, ఇదిగో పాలు తీసుకో. లే మావయ్య, లే లే లే, మావయ్య గారు, మావయ్య గారు, రండి. మావయ్య గారు, మీరు అత్తయ్య కలిసి కొత్త పెళ్లి కూతుర్ని దీవించండి. అలా చూస్తూ నిల్చున్నావేంటి? ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా. గంతకు తగ్గ బొంతలాగా మా వాడికి భలే దొరికావమ్మా. వాడిని మాత్రం ఏడిపించు గాని మమ్మల్ని ఏడిపించుకో. నిన్ను ఎలా ఆడుకోవాలో నాకు తెలిసే, నీ సంగతి చెప్తానుగా. అష్మిత, చూస్తావేంటి? ఇదిగో పాలు, దా వెళ్దాం. దా 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 దా.